వెల్కమ్ టు టీశాట్. ఈరోజు మనం రసాయన శాస్త్రంలో భాగంగా రసాయన బంధంలో ఉన్నటువంటి రకాల గురించి చర్చిద్దాం. ఇంతకుముందు క్లాస్లోనే మనము రసాయన బంధంలో రకాలైనటువంటి అయనిక బంధము, సమన్వయ సంయోజనీయ బంధము మరియు ఇంకొక రకమైనటువంటి కోవాలెంట్ బాండ్ గురించి చర్చించడం జరిగింది. ఈరోజు మనం రసాయన బంధంలో ప్రత్యేక రకమైనటువంటి హైడ్రోజన్ బంధం గురించి నేర్చుకుందాం. హైడ్రోజన్ బంధము అనగా అణువు లోపల ఉండేటువంటి రెండు పరమాణువుల మధ్యన హైడ్రోజన్ బంధం అనేటువంటిది ఏర్పడుతుంది. ఆ రెండు పరమాణువులకి ఉండాల్సినటువంటి ప్రత్యేకమైన లక్షణం ఏంటి అని అంటే, హైడ్రోజన్ బంధంలో ఒక పరమాణు అనేటువంటిది హైడ్రోజన్గా ఉంటుంది, మరొక పరమాణు అనేటువంటిది అత్యధిక రుణ విద్యుదాత్మకత కలిగి ఉంటుంది. అనగా అధిక రుణ విద్యుదాత్మకత కలిగిన పరమాణువుకి మరియు హైడ్రోజన్ పరమాణువుకి మధ్య గల ఆకర్షణ బలాలనే హైడ్రోజన్ బంధము అని పేర్కొనడం జరుగుతుంది. ఏమంటున్నాం? అధిక రుణ విద్యుదాత్మకత కలిగినటువంటి పరమాణువు అంటే మనకి ఫ్లోరిన్, నైట్రోజన్, ఆక్సిజన్ లాంటి అధిక రుణ విద్యుదాత్మకత కలిగినటువంటి పరమాణువులకి మరియు హైడ్రోజన్ పరమాణువుకి మధ్యన ఏర్పడేటువంటి ఆకర్షక బలాలనే హైడ్రోజన్ బంధంగా పేర్కొనడం జరుగుతుంది. హైడ్రోజన్ బంధం ఏర్పడాలనంటే మనకి హైడ్రోజన్తో పాటు అధిక రుణ విద్యుదాత్మకత కలిగినటువంటి పరమాణువు అనేటువంటిది ఉండాలి. రుణ విద్యుదాత్మకత అని అంటే ఏదైనా ఒక పరమాణువు ఎక్స్, వై అనేటువంటి రెండు పరమాణువులు మనకి రసాయన బంధంలో పాల్గొన్నట్లయితే రసాయన బంధము అని అంటే ఒక ఎలక్ట్రాన్ జత. ఈ రసాయన బంధంలో పాల్గొన్నటువంటి ఈ రెండు పరమాణువులు ఈ ఎలక్ట్రాన్ జతను తమ వైపుకు లాక్కునే సామర్థ్యాన్ని, తమ వైపుకు ఆకర్షించుకునే సామర్థ్యాన్నే రుణ విద్యుదాత్మకత అని పేర్కొంటారు. అంటే ఇక్కడ ఏదైతే బంధం ఉందో ఈ బంధాన్ని ఎక్స్ అనేటువంటిది తన వైపు లాక్కునే సామర్థ్యాన్నే రుణ విద్యుదాత్మకత లేదా ఆకర్షించగల సామర్థ్యాన్నే రుణ విద్యుదాత్మకత అని పేర్కొనడం జరుగుతుంది. ఇక్కడ మనం హైడ్రోజన్కి ఫ్లోరిన్కి మధ్యన బంధం ఏర్పడ్డది అని అనుకుందాం. ఇక్కడ జరిగే విషయం ఏంటంటే హైడ్రోజన్ బంధం ఏ రకంగా ఆకర్షణకు బలాలు అనేటువంటి ఏర్పడతాయి అనేటువంటి విషయాన్ని చూసినట్లయితే ఇక్కడ హైడ్రోజన్కి ఫ్లోరిన్కి మధ్యన బంధం అనేటువంటిది ఏర్పడింది. ఇంకొక హైడ్రోజన్ ఫ్లోరైడ్ నేను తీసుకుంటున్నాను. ఇక్కడ హైడ్రోజన్ మరియు ఫ్లోరైడ్ బంధం అనేటువంటిది ఏర్పడింది. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఇది ఒక రసాయన బంధం అనగా ఇది ఒక ఎలక్ట్రాన్ జంట. ఈ ఫ్లోరిన్కి అధిక రుణ విద్యుదాత్మకత అనేటువంటిది ఉంటుంది. ఎప్పుడైతే ఈ ఫ్లోరిన్కి అధిక రుణ విద్యుదాత్మకత అనేటువంటిది ఉంటుందో ఈ ఎలక్ట్రాన్ క్లౌడ్, ఈ ఎలక్ట్రాన్ జత అనేటువంటిది స్వల్పంగా ఫ్లోరిన్ వైపు కదలడం అనేటువంటిది జరుగుతుంది. ఎప్పుడైతే ఈ ఎలక్ట్రాన్ జంట స్వల్పంగా ఫ్లోరిన్ వైపుకి కదులుతుందో ఇక్కడ పాక్షిక రుణావేశం అనేటువంటిది ఫ్లోరిన్కి వస్తుంది. ఈ హైడ్రోజన్కి పాక్షిక ధనావేశం అనేటువంటిది వస్తుంది. ఓకేనా? అదేవిధంగా ఇక్కడ ఇంకొక హైడ్రోజన్ ఫ్లోరైడ్ అణువు అనేటువంటిది తీసుకున్నాను. ఈ హైడ్రోజన్ ఫ్లోరైడ్ అణువులో కూడా మనకి రెండు ఎలక్ట్రాన్లు అంటే ఒక ఎలక్ట్రాన్ జత అనేటువంటిది ఉండడం జరిగింది. ఈ విధంగా ఎలక్ట్రాన్ జత అనేటువంటిది స్వల్పంగా ఫ్లోరిన్ వైపుకి మూవ్ అవుతుంది. ఎందుకు కదులుతుంది అని అంటే ఫ్లోరిన్కి ఉన్నటువంటి అధిక రుణ విద్యుదాత్మకత అనేటువంటి ధర్మం కారణంగా ఈ ఎలక్ట్రాన్ జత అనేటువంటిది స్వల్పంగా ఫ్లోరిన్ వైపుకి కదులుతుంది. ఇక్కడ కూడా పాక్షిక రుణావేశము, ఇక్కడ పాక్షిక ధనావేశం అనేటువంటిది ఏర్పడుతుంది. ఈ విధంగా ఎప్పుడైతే పాక్షిక రుణావేశాలు, పాక్షిక ధనావేశాలు అధిక రుణ విద్యుదాత్మకత కలిగినటువంటి ఫ్లోరిన్ మరియు హైడ్రోజన్ పరమాణువులపైన ఏర్పడ్డాయో, పాక్షిక ధనావేశం కలిగినటువంటి ఈ హైడ్రోజన్కి, పాక్షిక రుణావేశం కలిగినటువంటి ఈ ఫ్లోరిన్కి, అంటే జాగ్రత్తగా గమనించండి, ఈ మోలిక్యూల్లో ఉన్నటువంటి ఫ్లోరిన్ పరమాణువుకి ఈ మోలిక్యూల్లో ఉన్నటువంటి హైడ్రోజన్ పరమాణువుకి మధ్యన ఆకర్షణ బలాలు అనేటువంటివి ఏర్పడుతున్నాయి. సో ఈ విధంగా ఆకర్షణ బలాలు ఏర్పడిన కారణంగా ఏర్పడే బంధాన్నే మనం హైడ్రోజన్ బంధం అని పేర్కొనడం జరుగుతుంది. ఇప్పుడు హైడ్రోక్లోరిక్ యాసిడ్ తీసుకున్నట్లయితే క్లోరిన్కి కూడా అధిక రుణ విద్యుదాత్మకత ఉంటుంది. అదేవిధంగా అక్కడ కూడా హైడ్రోజన్ అణువు అనేటువంటిది ఉండడం జరిగింది. ఫలితంగా మనకు హైడ్రోక్లోరిక్ యాసిడ్ లోపల హైడ్రోజన్ బంధం ఏర్పడేటువంటి అవకాశం ఉంటుంది. అదేవిధంగా వాటర్ మోలిక్యూల్ని కనుక తీసుకున్నట్లయితే వాటర్ మోలిక్యూల్ అనేటువంటిది మనకు నేను నిర్మాణం గురించి చెప్పడం జరిగింది. ఒక ఆక్సిజన్, ఒక హైడ్రోజన్ ఈ విధంగా ఉండి ఆక్సిజన్ పైన రెండు ఎలక్ట్రాన్ జంటలు అనేటువంటివి ఉండడం జరుగుతుంది. ఎప్పుడైతే రెండు ఎలక్ట్రాన్ జంటలు అనేటువంటి ఈ విధంగా ఉన్నాయో ఇంకొక ఆక్సిజన్ మోలిక్యూల్ నేను తీసుకుంటున్నాను. ఈ ఆక్సిజన్ మోలిక్యూల్ లోపల కూడా రెండు ఎలక్ట్రాన్ జంటలు అనేటువంటివి ఉంటున్నాయి. ఇక్కడ ఒక హైడ్రోజను, ఇక్కడ ఒక హైడ్రోజన్ అనేటువంటిది ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఈ హైడ్రోజన్కి ఆక్సిజన్కి మధ్యన ఉన్నటువంటి ఎలక్ట్రాన్ జంట ఏదైతే ఉందో ఈ ఎలక్ట్రాన్ జంట అనేటువంటిది స్వల్పంగా ఆక్సిజన్ వైపుకి కదిలిన కారణంగా
మనకి ఆక్సిజన్ పైన పాక్షిక రుణావేశం అనేటువంటిది ఏర్పడుతుంది. ఎందుకు ఈ విధంగా ఎలక్ట్రాన్ జంట అనేటువంటిది ఆక్సిజన్ వైపు మూవ్ అవుతుంది అని అంటే రుణ విద్యుదాత్మకత. అధిక రుణ విద్యుదాత్మకత కలిగినటువంటి పరమాణువుగా ఇక్కడ ఆక్సిజన్ అనేటువంటిది ప్రవర్తిస్తుంది. మరి ఇక్కడ హైడ్రోజన్ అనేటువంటిది ధన విద్యుదాత్మకత అంటే ఎలక్ట్రాన్లను కోల్పోయే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. కాబట్టి ఎలక్ట్రాన్ జంట అనేటువంటి స్వల్పంగా ఆక్సిజన్ వైపుకి కదులుతుంది. అదేవిధంగా ఇక్కడ హైడ్రోజన్ అనేటువంటిది ఎలక్ట్రాన్ జంటని దృష్ట్యా పరిశీలించినట్లయితే ఎలక్ట్రాన్ జంట అనేటువంటిది హైడ్రోజన్ నుంచి దూరంగా కదులుతుంది. కావున ఇక్కడ ఈ హైడ్రోజన్ పైన పాక్షిక ధనావేశం అనేటువంటిది ఏర్పడుతుంది. అదేవిధంగా ఇక్కడ ఈ అణువు లోపల ఇంకొక వాటర్ మోలిక్యూల్ లోపల ఇంకొక నీటి అణువు లోపల ఆక్సిజన్ పైన పాక్షిక రుణావేశం. ఎందుకనంటే ఇక్కడ ఉన్నటువంటి బంధంలో పాల్గొన్న ఎలక్ట్రాన్ జత కూడా స్వల్పంగా ఆక్సిజన్ వైపుకి కదులుతున్న కారణంగా ఆక్సిజన్ పైన పాక్షిక రుణావేశం అనేటువంటిది రావడం జరుగుతుంది. హైడ్రోజన్ పైన పాక్షిక ధనావేశం అనేటువంటిది రావడం జరుగుతుంది. ఈ విధంగా ఒక అణువు లోపల పాక్షిక రుణావేశము, ఇంకొక అణువు లోపల పాక్షిక ధనావేశం ఉన్నటువంటి హైడ్రోజన్, ఒక అణువు లోపల పాక్షిక రుణావేశం ఉన్న ఆక్సిజన్ ఆటము, ఇంకొక అణువు లోపల పాక్షిక ధనావేశం ఉన్నటువంటి హైడ్రోజన్. అధిక రుణ విద్యుదాత్మకత కలిగిన ఆక్సిజన్కి హైడ్రోజన్కి మధ్యన ఏర్పడేటువంటి ఆకర్షణ బలాలనే మనము హైడ్రోజన్ బంధము అని పేర్కొనడం జరుగుతుంది. ఈ విధంగా నీటి అణువు లోపల హైడ్రోజన్ బంధం అనేటువంటిది ఏర్పడుతుంది. హైడ్రోజన్ ఫ్లోరైడ్లో కూడా హైడ్రోజన్ బంధం అనేటువంటిది ఏర్పడడం జరుగుతుంది. ఇది మనకి స్థూలంగా ఏ విధంగా హైడ్రోజన్ బంధం అనేటువంటిది ఏర్పడడం జరుగుతుందన్న విషయాన్ని గమనించడం జరిగింది. మనము క్రితం క్లాస్లోనే కోవాలెంట్ బాండ్ అంటే ఏంటి, సంయోజనీయ బంధం అంటే ఏంటి, అయనిక బంధం అంటే ఏంటి, సమన్వయ సంయోజనీయ బంధం అంటే ఏంటి అన్న విషయాలు నేర్చుకున్నాము. ఇది మరో రకమైనటువంటి బంధము, అది హైడ్రోజన్ బంధము. హైడ్రోజన్ బంధానికి బెస్ట్ ఎగ్జాంపుల్స్గా మనము హైడ్రోజన్ ఫ్లోరైడ్ అణువులని అదేవిధంగా నీటి అణువులని వివరించడం జరిగింది. మరొకసారి నిర్వచనాన్ని కనుక చూసినట్లయితే అధిక రుణ విద్యుతాత్మకత కలిగిన పరమాణుకి మరియు హైడ్రోజన్ పరమాణుకి మధ్య గల ఆకర్షణ బలాలనే హైడ్రోజన్ బంధము అని అంటారు. హైడ్రోజన్ బంధము ఏర్పడాలని అంటే అధిక రుణ విద్యుతాత్మకత కలిగిన పరమాణువులైనటువంటి ఫ్లోరిన్, నైట్రోజన్, ఆక్సిజన్ లాంటి పరమాణువులతో పాటు హైడ్రోజన్ అనేటువంటి పరమాణువు తప్పనిసరిగా ఉండాలి. ఇది హైడ్రోజన్ బంధానికి సంబంధించినటువంటి అంశం. హైడ్రోజన్ బంధం అనేటువంటిది ప్రధానంగా రెండు రకాలు: అంతర అణుక హైడ్రోజన్ బంధము, అదేవిధంగా అణు అంతర హైడ్రోజన్ బంధము. మనము రసాయన బంధాల్లో రకాల గురించి చర్చిస్తున్నాము. రసాయన బంధాల్లో రకాలైనటువంటి సంయోజనీయ బంధం, అయనిక బంధం, సమన్వయ సంయోజనీయ బంధం, ఆ తర్వాత ఉన్నటువంటి హైడ్రోజన్ బంధం. హైడ్రోజన్ బంధంలో మళ్ళీ తిరిగి రెండు రకాలు, అవి అంతర అణుక హైడ్రోజన్ బంధము, అణువు అంతర హైడ్రోజన్. దీన్నే మనం ఇంగ్లీష్ లోపల ఇంటర్మోలిక్యులర్ అని, ఇది ఇంట్రామోలిక్యులర్ అని చెప్పడం జరుగుతుంది. ఎందుకనంటే ఇది అణువుల మధ్యన ఏర్పడుతుంది కాబట్టి ఇంటర్మోలిక్యులర్ అని, ఇది అణువు లోపల ఏర్పడుతుంది కాబట్టి ఇంట్రామోలిక్యులర్ అని పేర్కొనడం జరుగుతుంది. వాటికే తెలుగు పదాలైనటువంటి అంతర అణుక హైడ్రోజన్ బంధము, అదేవిధంగా అణువంతర హైడ్రోజన్ బంధం, రెండింటిని కలిపి కొన్ని టెక్స్ట్ బుక్స్ లోపల అణువంతర హైడ్రోజన్ బంధం అని కూడా పేర్కొనడం జరిగింది. అంతర అణుక హైడ్రోజన్ బంధము అనేటువంటిది అణువుల మధ్యన ఏర్పడుతుంది. అంటే రెండు వేర్వేరు అణువుల మధ్యన కనుక హైడ్రోజన్ బంధం అనేటువంటిది ఏర్పడినట్లయితే అటువంటి హైడ్రోజన్ బంధాన్ని మనం అంతర అణుక హైడ్రోజన్ బంధం అని పేర్కొనడం జరిగింది. ఎగ్జాంపుల్గా మనం ఇక్కడ హైడ్రోజన్ ఫ్లోరైడ్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. చూద్దాం. అణు అంతర హైడ్రోజన్ బంధం అని అంటే హైడ్రోజన్ బంధం అనేటువంటిది ఒకే అణువు లోపల రెండు పరమాణువుల మధ్య ఏర్పడుతుంది. మరొకసారి చెప్తున్నాను. అణు అంతర హైడ్రోజన్ బంధం అని అంటే ఒకే అణువు లోపల రెండు పరమాణువులు ఉంటాయి. ఏంటవి? అధిక రుణ విద్యుదాత్మకత కలిగిన పరమాణువు మరియు హైడ్రోజన్ పరమాణువు. ఇక్కడ అణువంతర హైడ్రోజన్ బంధం అనేటువంటిది విత్ ఇన్ ద మోలిక్యూల్ అనేటువంటిది ఏర్పడుతుంది. ఆ విధంగా అధిక రుణ విద్యుదాత్మకత కలిగినటువంటి పరమాణువు మరియు హైడ్రోజన్ పరమాణువు మధ్యన ఒకే అణువు లోపల హైడ్రోజన్ బంధాన్ని కనుక ఏర్పాటు చేసినట్లయితే దాన్ని మనం అణు అంతర హైడ్రోజన్ బంధము అని పేర్కొనడం జరుగుతుంది. అంతర అణుక హైడ్రోజన్ బంధము అంటే విత్ ఇన్ ద మోలిక్యూల్స్ ఏర్పడుతుంది. ఇక్కడ చూడండి, హైడ్రోజన్ ఫ్లోరైడ్ని నేను ఎగ్జాంపుల్గా ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఒక హైడ్రోజన్ ఫ్లోరైడ్ని ఈ విధంగా తీసుకున్నాను, ఇంకొక హైడ్రోజన్ ఫ్లోరైడ్ని ఈ విధంగా తీసుకున్నాను, ఇంకొక హైడ్రోజన్ ఫ్లోరైడ్ని ఈ విధంగా తీసుకున్నాను. ఎప్పుడైతే 3 హైడ్రోజన్ ఫ్లోరైడ్ అణువులని తీసుకున్నానో ఇక్కడ ఈ హైడ్రోజన్ ఫ్లోరైడ్ అణువులో ఉన్నటువంటి ఫ్లోరిన్ అనేటువంటిది అధిక రుణ విద్యుతాత్మకత కలిగినటువంటి పరమాణువు. ఈ విధంగా అధిక రుణ విద్యుతాత్మకత కలిగినటువంటి ఈ పరమాణువుకి మరియు హైడ్రోజన్కి మధ్యన ఇక్కడ ఆకర్షణ బలాలు అనేటువంటివి ఏర్పడుతున్నాయి. అంటే ఇది ఒక అణువు అని అనుకున్నట్లయితే, ఇది ఒక అణువు అనుకున్నట్లయితే, అదేవిధంగా ఇది మరొక అణువు అనుకున్నట్లయితే
అణువుల మధ్యన హైడ్రోజన్ బంధం అనేటువంటిది ఏర్పడుతుంది, కావున అంతర అణుక హైడ్రోజన్ బంధం అని పేర్కొనడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి అధిక రుణ విద్యుతాత్మకత కలిగిన ఫ్లోరిన్కి హైడ్రోజన్ పరమాణువుకి మధ్యన ఏర్పడేటువంటిదే హైడ్రోజన్ బంధము. ఇక్కడ కూడా చూడండి, ఇది ఒక అణువు, ఇది మరి ఒక అణువు, కావున అణువుల మధ్యన హైడ్రోజన్ బంధం అనేటువంటిది ఏర్పడుతుంది కాబట్టి దీన్ని మనం అంతర అణుక హైడ్రోజన్ బంధం అని చెప్పడం జరుగుతుంది. ఇంకొకటి అణువు అంతర హైడ్రోజన్ బంధం. అణువు అంతర అంటే విత్ ఇన్ ద మోలిక్యూల్, అణువు లోపలే హైడ్రోజన్ బంధం అనేటువంటిది ఏర్పడుతుంది. దానికి ఉదాహరణగా మనము ఆర్థో నైట్రోఫినాల్గా పేర్కొనడం జరిగింది. ఆర్థో నైట్రోఫినాల్ యొక్క స్ట్రక్చర్ అనేటువంటిది ఇక్కడ డ్రా చేస్తాను, ఒకసారి చూడండి. ముందుగా మనము ఫినాల్ని తీసుకోవాలి. ఫినాల్ అంటే బెంజిన్ పైన హైడ్రాక్సీ గ్రూప్ ఉన్నట్లయితే దాన్ని మనము ఫినాల్ అని చెప్పడం జరుగుతుంది. OH. బెంజిన్ పైన హైడ్రాక్సీ గ్రూప్ ఉన్నట్లయితే దాన్ని ఫినాల్ అనడం జరుగుతుంది. ఆ ఫినాల్కి ఆర్థో పొజిషన్ లోపల నైట్రో గ్రూప్ అనేటువంటిది ఉండాలి. మీకు తెలుసు, ఏదైనా ఒక రిఫరెన్స్ గ్రూప్, బెంజిన్కి ఒక రిఫరెన్స్ గ్రూప్ ఈ విధంగా ఉన్నప్పుడు, ఇది ఒక బెంజిన్ అణువు అనుకున్నట్లయితే ఈ బెంజిన్ పైన రిఫరెన్స్ గ్రూప్ ఇక్కడ ఉంది, ఎక్స్ అనేటువంటిది రిఫరెన్స్ గ్రూప్ అయినట్లయితే ఈ పొజిషన్ని మనం ఆర్థో అని చెప్పడం జరుగుతుంది, ఈ పొజిషన్ని మెటా అని చెప్పడం జరుగుతుంది, ఈ పొజిషన్ని పారా అని చెప్పడం జరుగుతుంది. ఇవి రిలేటివ్గా ఎక్స్ అనేటువంటిది రిఫరెన్స్ గ్రూప్ అనుకున్నట్లయితే రిలేటివ్గా ఇది ఆర్థో పొజిషన్, ఇది మెటా పొజిషన్, ఇది పారా పొజిషన్ అని పేర్కొనడం జరుగుతుంది. సేమ్ ఈ వైపున ఏ విధంగానైతే పొజిషన్స్ ఉన్నాయో ఈ రిఫరెన్స్ గ్రూప్కి ఈ వైపున కూడా అవే పొజిషన్స్ అనేటువంటివి ఉంటాయి. ఈ పొజిషన్ని మనము ఆర్థో పొజిషన్ అని చెప్పడం జరుగుతుంది, ఆర్థో పొజిషన్ అని చెప్పడం జరుగుతుంది. సేమ్ ఈ పొజిషన్ని మెటా పొజిషన్ అని చెప్పడం జరుగుతుంది, ఇది పారా పొజిషన్. ఈ విధంగా ఒక రిఫరెన్స్ గ్రూప్ని తీసుకొని బెంజిన్ లోపల ఉన్నటువంటి ఆర్థో మెటా పారా పొజిషన్స్ గురించి చెప్పడం జరిగింది. ఇప్పుడు మనకి నేమ్ లోపల మనకి ఆర్థో నైట్రో అని చెప్పడం జరిగింది. ఫీనాల్ అని అంటే బెంజిన్ పైన హైడ్రాక్సీ గ్రూప్ ఉంటే దాన్ని ఫీనాల్ అని అంటాం. ఆర్థో పొజిషన్ లోపల నైట్రో గ్రూప్ అనేటువంటిది ఉండాలి. సో ఇక్కడ మనకి NO2 అనేటువంటిది ఉంటుంది. సో ఆర్థో పొజిషన్ లోపల నైట్రో గ్రూప్ ఉంది, మొత్తంగా ఇది ఫినాల్, దీన్ని మనం ఆర్థో నైట్రో ఫినాల్ అని పేర్కొనడం జరుగుతుంది. ఇప్పుడు ఇది మొత్తంగా ఒక అణువు అనుకున్నట్లయితే ఈ అణువు లోపల ఉన్నటువంటి హైడ్రోజన్ పరమాణుకి మరియు అధిక రుణ విద్యుతాత్మకత కలిగినటువంటి ఆక్సిజన్కి మధ్యన ఏర్పడేటువంటి ఆకర్షణ బలాలనే మనము హైడ్రోజన్ బంధంగా పేర్కొనడం జరుగుతుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ ఒకటే మోలిక్యూల్ తీసుకున్నాను, ఒకటే అణువుని తీసుకున్నాను, ఒకటే అణువు లోపల రెండు పరమాణువుల మధ్యన హైడ్రోజన్ బంధం అనేటువంటిది ఏర్పడుతుంది. హైడ్రోజన్ అనేటువంటిది ఇదే అణువుకు సంబంధించినటువంటి పరమాణువు, ఆక్సిజన్ అనేటువంటిది ఇదే అణువుకు సంబంధించినటువంటి పరమాణువు. కావున ఒక అణువుకు సంబంధించిన రెండు పరమాణువుల మధ్యన హైడ్రోజన్ బంధం ఏర్పడుతుంది కాబట్టి అణువు అంతర హైడ్రోజన్ బంధం అని పేర్కొనడం జరిగింది. ఎగ్జాంపుల్గా ఆర్థో నైట్రోఫినాల్ని ఇవ్వడం జరిగింది. ఇక్కడ అంతరానుక హైడ్రోజన్ బంధం అనేటువంటిది అణువుల మధ్యన ఏర్పడుతుంది, రెండు వేర్వేరు అణువుల మధ్యన ఏర్పడుతుంది కాబట్టి దీన్ని అంతరానుక హైడ్రోజన్ బంధం అని అంటారు. దీన్ని అణువు అంతర హైడ్రోజన్ బంధం అని పేర్కొనడం జరుగుతుంది. ఈ విధంగా హైడ్రోజన్ బంధం లోపల రెండు రకాల గురించి మనం చర్చించడం జరిగింది. నెక్స్ట్ మనము రసాయన చర్యలు రకాలు అనేటువంటి ఇంకొక అంశం చూద్దాం. అంటే రసాయన చర్య లోపల శక్తి విడుదల లేదా శక్తిని గ్రహించడము అనేటువంటి రెండు అంశాలు ఉంటాయి. ఏదైనా ఒక రసాయన చర్య జరిగినప్పుడు A+P gives rise to C అనేటువంటిది ఒక రసాయన చర్య అనుకున్నట్లయితే, అదేవిధంగా X+Y gives rise to Z. సో ఈ విధంగా ఒక రసాయన చర్య జరిగినప్పుడు కొంత హీట్ ఎనర్జీ అనేటువంటిది బయటకు వచ్చినట్లయితే, కొంత హీట్ ఎనర్జీ అనేటువంటిది బయటికి వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. అదేవిధంగా X+5 gives rise to Z. ఇక్కడ హీట్ ఎనర్జీ అనేటువంటి తీసుకునేటువంటి అవకాశం ఉంది. అంటే ఇక్కడ బాణం గుర్తు కింద నేను డెల్టా మార్క్ పెడుతున్నానంటే మనమే హీట్ ఎనర్జీని ఆ రియాక్షన్కి, ఆ చర్యకి ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఈ విధంగా రసాయన చర్యలు జరుగుతున్నప్పుడు సాధారణంగా శక్తిని విడుదల చేయవచ్చు లేదా శక్తిని గ్రహించవచ్చు. ఈ అంశాన్ని ఆధారం చేసుకొని మనము రసాయన చర్యలని రెండు రకాలుగా వర్గీకరించవచ్చు. ఇంతకుముందు రసాయన చర్యలు రకాల గురించి మనం చూసుకున్నప్పుడు క్రియాజనకాల సంఖ్య, క్రియాజన్యాల సంఖ్యని ఆధారం చేసుకొని మనము కొన్ని రసాయన చర్యల రకాల గురించి వివరించడం జరిగింది. వాటినే రసాయన సంయోగము, రసాయన వియోగము, రసాయన స్థానభ్రంశము, రసాయన ద్వంద్వ వియోగము అని 4 రకాల రసాయన చర్యల గురించి వివరించడం జరిగింది పూర్వం క్లాస్లో. కానీ ఈ క్లాస్ లోపల శక్తి విడుదల లేదా శక్తిని గ్రహించడం ఆధారంగా చేసుకొని రసాయన చర్యల్ని రెండు రకాలుగా వర్గీకరించవచ్చు. ఎప్పుడైతే రసాయన చర్యల్ని రెండు రకాలుగా వర్గీకరించామో ఆ రెండు రకాల రసాయన చర్యలకి
రెండు వేర్వేరు పేర్లు అనేటువంటిది ఇవ్వడం జరిగింది. దాన్నే ఉష్ణమోచక చర్య మరియు ఉష్ణగ్రాహక చర్యగా రెండింటిగా విభజించడం జరిగింది. అంటే ఉష్ణమోచక చర్య గురించి తెలుసుకొని ఆ తర్వాత ఉష్ణగ్రాహక గురించి ఈ రెండింటికి మధ్యన ఉన్నటువంటి డిఫరెన్స్ని అర్థం చేసుకుంటే మనం ఈ రెండు రకాలైనటువంటి చర్యల గురించి మనకు ఒక అవగాహన అనేటువంటిది వస్తుంది. ఒక రసాయన చర్యలో శక్తి విడుదల జరిగితే అట్టి చర్యను ఉష్ణమోచక చర్యగా నిర్వచిస్తారు. అంటే ఏదైనా ఒక రసాయన చర్య జరిగినప్పుడు కొంత హీట్ ఎనర్జీ అనేటువంటిది బయటికి రావడం, కొంత ఉష్ణశక్తి అనేటువంటిది బయటికి రావడం జరిగినట్లయితే దాన్ని మనం ఉష్ణమోచక చర్య అని అంటాము. ఇదే చర్యని మనము ఇంగ్లీష్ లోపల ఎగ్జోథెర్మిక్ రియాక్షన్ అని పేర్కొంటాము. అంటే ఎగ్జో అనేటువంటి పదము ఎగ్జిట్కి రిలేటెడ్గా ఉంది కాబట్టి ఎగ్జిట్ అని అంటే బయటికి రావడం. ఆ విధంగా గుర్తుంచుకోండి, శక్తి విడుదల బయటికి జరిగినట్లయితే అట్టి చర్యను ఉష్ణమోచక చర్య అని పేర్కొనడం జరుగుతుంది. ఎందుకు మరి ఒక రసాయన చర్య లోపల ఉష్ణ శక్తి అనేటువంటిది బయటకు వస్తుంది అని అంటే ఇక్కడ గమనించండి, క్రియాజనకాల యొక్క ఉష్ణశక్తి కన్నా క్రియాజన్యాల ఉష్ణశక్తి మీకు ఇంతకుముందే చెప్పాను. క్రియాజనకాలు అని అంటే ఒక రసాయన చర్య లోపల బాణం గుర్తుకు ఎడమ వైపున ఉన్నటువంటి పదార్థాలను క్రియాజనకాలు అని, కుడివైపున ఉన్నటువంటి పదార్థాలను క్రియాజన్యాలు అని పేర్కొనడం జరుగుతుంది. వీటినే మనము రియాక్టెంట్స్ అని చెప్పడం జరుగుతుంది ఇంగ్లీష్ లోపల. రియాక్టెంట్స్ వీటిని మనము ప్రోడక్ట్స్ అని పేర్కొనడం జరుగుతుంది. ప్రోడక్ట్స్ ఉత్పత్తులు, అంతే ఉత్పన్నాలు, ప్రోడక్ట్స్. ఉష్ణశక్తి, సో ఎప్పుడైతే క్రియాజనకాల యొక్క ఉష్ణశక్తి అనేటువంటిది క్రియాజన్యాల ఉష్ణశక్తి కన్నా తక్కువ అయినప్పుడు మనకు శక్తి విడుదల అనేటువంటిది జరుగుతుంది. సో ఇక్కడ నేను ఒక ఫార్ములా రూపంలో ఎక్స్ప్లెయిన్ చేయడం అనేటువంటి జరిగింది. ΔH = HP - HR. ఇక్కడ చూడండి, రియాక్టెంట్స్ అనేటువంటివి ప్రోడక్ట్స్ అనేటువంటివి ఇస్తున్నాయి. ఉష్ణమోచక చర్య లోపల మనకు హీట్ ఎనర్జీ అనేటువంటిది బయటికి వస్తుంది. రియాక్టెంట్స్ గివ్స్ రైజ్ టు ప్రోడక్ట్స్ ప్లస్ హీట్ ఎనర్జీ అనేటువంటిది బయటకు వస్తుంది. ఇక్కడ చూడండి, ఇప్పుడు రియాక్టెంట్స్ దగ్గర 100 క్యాలరీస్ ఆఫ్ థర్మల్ ఎనర్జీ ఇస్ దేర్. అంటే మనకి రియాక్టెంట్స్ దగ్గర ఒక 100 క్యాలరీల ఉష్ణశక్తి ఉన్నట్లయితే ప్రోడక్ట్స్ దగ్గర 75 క్యాలరీలు మాత్రమే ఉంది అనుకున్నట్లయితే మిగిలిన 25 క్యాలరీల శక్తి హీట్ ఎనర్జీ రూపంలో, ఉష్ణశక్తి రూపంలో బయటికి రావాల్సిందే. నేను ఇక్కడ ఇచ్చినటువంటి సెంటెన్స్ అదే. క్రియాజనకాల ఉష్ణశక్తి కన్నా క్రియాజన్యాల ఉష్ణశక్తి తక్కువ అయినప్పుడు శక్తి విడుదల జరుగుతుంది. ఇక్కడ ఒక నెంబర్ని తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. క్రియాజనకాల యొక్క ఉష్ణశక్తి 100 క్యాలరీలు అనుకున్నట్లయితే క్రియాజన్యాలది 75గా ఉంటుంది. మిగిలిన 25 క్యాలరీల ఎనర్జీని బయటికి ఇవ్వాల్సిందే. అందుకే ఉష్ణమోచక చర్య లోపల మనకి ఉష్ణశక్తి అనేటువంటిది బయటికి రావడం జరుగుతుంది. సో ఇక్కడ ఏదైనా ఒక రసాయన చర్యకు ఉష్ణ శక్తిని ΔHతో సూచిస్తారు. ΔH అనేటువంటిది ఉష్ణశక్తిగా ఉంటుంది. ΔH = ఇక్కడ ఇచ్చాను నేను, హీట్ ఎనర్జీ ఆఫ్ ద ప్రోడక్ట్స్ అంటే క్రియాజన్యాల యొక్క ఉష్ణశక్తి మైనస్ ఈ ΔHని ఫైండ్ అవుట్ చేయడం కోసం ఫార్ములా మనకేముంది అని అంటే ΔH = HP - HR, రియాక్టెంట్స్ యొక్క ఉష్ణశక్తిగా ఈ విధంగా ఉంటుంది. మరొకసారి చెప్తున్నాను, ΔH అనేటువంటిది ఏదైనా ఒక రసాయన చర్యకి ఉన్నటువంటి ఉష్ణశక్తి. ఈ ఉష్ణశక్తి విడుదలను సూచిస్తుంది ఈ ΔH అనేటువంటిది. ΔHని కనుగొనడం కోసం మనకు ఒక ఫార్ములా ఉంది. ఏదైతే మనకి క్రియాజన్యాలు ఉన్నాయో, క్రియాజన్యాల యొక్క ఉష్ణశక్తి మైనస్ క్రియాజనకాల యొక్క ఉష్ణశక్తిని మనము ఈ సమీకరణం ద్వారా ΔHని ఫైండ్ అవుట్ చేయవచ్చు. ఇప్పుడు చూడండి, ఇక్కడ మనం ఏదైతే ఎగ్జాంపుల్ నెంబర్స్ తీసుకున్నామో ఆ ఎగ్జాంపుల్ నెంబర్స్ని ఒకసారి ప్రతిక్షేపించే ప్రయత్నం చేద్దాము. ΔH = HP, ప్రోడక్ట్స్ యొక్క ఉష్ణశక్తి అనేటువంటిది 75, HP 75 మైనస్ HR 100. చూడండి ఇక్కడ 75 మైనస్ 100. ΔH = చిన్న సంఖ్య నుండి పెద్ద సంఖ్యను తీసేస్తున్నాం కాబట్టి వచ్చేటువంటి సంఖ్యకి మనము -25గా పెట్టాల్సిన అవసరం ఉంటుంది. -25 క్యాలరీస్ అనేటువంటిది మనము సూచించాలి ఇక్కడ. సో ఎప్పుడైతే ΔH = -25 క్యాలరీస్, వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్, అందుకే నెంబర్లు తీసుకొని మరి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇప్పుడు ΔH వాల్యూని ఆధారం చేసుకొని ఇచ్చినటువంటి చర్య మనకి ఉష్ణమోచక చర్యనా ఉష్ణగ్రాహక చర్యనా అనేటువంటి విషయాన్ని మనం చెప్పవచ్చు. అందుకే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మనకు ΔH అనేటువంటిది నెగిటివ్ రూపంలో వచ్చింది.
ఏ చర్యకి? ఉష్ణమోచక చర్యకి. సో ఈ విధంగా ఉష్ణమోచక చర్యకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఇక్కడ చూసాం. నెక్స్ట్ మనము ఉష్ణగ్రాహక చర్యకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ చూద్దాం. ఉష్ణగ్రాహక చర్యకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. ఒక రసాయన చర్యలో ఉష్ణశక్తిని బయట నుంచి గ్రహించినట్లయితే అట్టి చర్యను ఉష్ణగ్రాహక చర్య అని పేర్కొనడం జరుగుతుంది. ఎప్పుడైతే ఒక రసాయన చర్యలో ఉష్ణశక్తిని బయట నుంచి గ్రహించినట్లయితే అట్టి చర్యను ఉష్ణగ్రాహక చర్య అంటారు. రసాయన చర్యలో క్రియాజనకాల ఉష్ణశక్తి కన్నా తక్కువగా ఉంటే ఉష్ణగ్రాహక చర్య జరుగుతుంది. అక్కడ దానికి ఇక్కడ దానికి ఆపోజిట్. ఇక్కడ చూద్దాము, రియాక్టెంట్స్ అనేటువంటివి ప్రోడక్ట్స్ని ఇస్తాయి. ఉష్ణగ్రాహక చర్య లోపల ఉష్ణశక్తి అనేటువంటిది గ్రహించడం జరుగుతుంది. అంటే మనమే ఉష్ణశక్తిని ఇన్ రివర్స్ మనమే ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. సో ఇక్కడ నేను రాస్తున్నాను, రియాక్టెంట్స్ ప్లస్ హీట్ ఎనర్జీ గివ్స్ రైజ్ టు ప్రోడక్ట్. అంటే ఇక్కడ రియాక్టెంట్స్ యొక్క హీట్ ఎనర్జీ అనేటువంటిది 100గా ఉన్నట్లయితే మరికొంత హీట్ ఎనర్జీ మనం ఇస్తున్నాము, అదే 25 క్యాలరీస్గా ఇస్తున్నాము. ఎప్పుడైతే 100 + 25 మొత్తంగా కలిసి 125గా ఇవ్వడం జరిగింది. సో రసాయన చర్యలో క్రియాజనకాల ఉష్ణశక్తి అంటే రియాక్టెంట్స్ యొక్క ఉష్ణశక్తి క్రియాజన్యాల ఉష్ణశక్తి కన్నా తక్కువగా ఉంది. అంతే కదా, ఇక్కడ క్రియాజన్యాల ఉష్ణశక్తి అనేటువంటిది 125గా ఉంది, క్రియాజనకాల ఉష్ణశక్తి అనేటువంటిది 100గా ఉంది. అంటే తక్కువగా ఉన్నట్లే కదా. ఆ విధంగా రసాయన చర్యలో క్రియాజనకాల ఉష్ణశక్తి క్రియాజన్యాల ఉష్ణశక్తి కన్నా తక్కువగా ఉంటే ఉష్ణగ్రాహక చర్య జరుగుతుంది. దీనికి కూడా సేమ్ ఫార్ములా ఉంటుంది, ΔH = HP - HR. ఇక్కడ ఒకసారి మనం తీసుకున్న విలువలనే ఈ ఫార్ములా లోపల ప్రతిక్షేపించే ప్రయత్నం చేద్దాము. ΔH = HP - HR. మళ్ళొకసారి నేను ఫార్ములా రాస్తున్నాను, HP - HR. ΔH నేను విలువల్ని ప్రతిక్షేపిస్తున్నాను, HP. సో ఏదైతే మనకి ప్రోడక్ట్స్ యొక్క ఉష్ణశక్తి ఉందో దాన్ని 125గా నేను రాస్తున్నాను. 125 - HR అంటే రియాక్టెంట్స్ యొక్క ఉష్ణశక్తి, రియాక్టెంట్స్ యొక్క ఎంథాల్పీ అని అంటాం దీన్ని. రియాక్టెంట్స్ యొక్క హీట్ ఎనర్జీ అని పేర్కొనడం జరుగుతుంది. రియాక్టెంట్స్ది 100గా ఉంది. సో ΔH ఇప్పుడు చూడండి, పెద్ద సంఖ్య నుండి చిన్న సంఖ్యను తీసేస్తున్నాం కాబట్టి ΔH = +25గా ఉండడం జరుగుతుంది. +25గా ఇక్కడ సూచించడం జరుగుతుంది. సో ΔH = ఈ రకంగా ఆ రియాక్టెంట్స్ గివ్స్ రైజ్ టు ప్రొడక్ట్స్ అన్నప్పుడు ఇక్కడ మనకి కామా ఇచ్చేసి ΔH = +25గా మనము ఈ రియాక్షన్కి రాయాల్సినటువంటి అవసరం ఉంది. మన టెక్స్ట్ బుక్స్ లోపల ప్రతి రియాక్షన్కి పక్కన ΔH = +25, ΔH = -25 ఆ విధంగా మనకి ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ మనము ΔH = -25 వచ్చింది కాబట్టి ఇక్కడ మనం ఏదైతే ఉందో అక్కడ మనం ఏం రాయొచ్చు అంటే ఇక్కడ ప్రొడక్ట్స్ అని పెట్టాము. సో దీని తర్వాత ΔH = -25 అనేటువంటిది యాజ్ ఇట్ ఈజ్గా రాయాలి. సో ఈ విధంగా మన టెక్స్ట్ బుక్స్ లోపల కూడా ΔH = -25, ΔH = +25 ఆ విధంగా ఉంటుంది. సో ఇక్కడ మనకి ఈ అంశాన్ని ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందని అంటే, పోటీ పరీక్షల లోపల మనకి ఏదో ఒక రియాక్షన్ ఇవ్వడం జరుగుతుంది. ఆ రియాక్షన్ చివరన ΔH వాల్యూస్ అనేటువంటివి ఇస్తున్నారు. ఈ ΔH వాల్యూస్ మాత్రమే ఇచ్చేసి ఇచ్చినటువంటి చర్య ఉష్ణమోచక చర్యనా ఉష్ణగ్రాహక చర్యనా అని అడగడం జరుగుతుంది. ఎగ్జోథెర్మిక్ రియాక్షనా ఎండోథెర్మిక్ రియాక్షనా అని అడగడం జరుగుతుంది. అంటే ఇప్పుడు మనకున్న ఈ సమాచారాన్ని బట్టి ΔH = -25 అయినట్లయితే ఏదైతే రసాయన చర్య ఉందో ఆ రసాయన చర్యని ఎగ్జోథెర్మిక్ రియాక్షన్ లేదా ఉష్ణమోచక చర్య అని పేర్కొనడం జరుగుతుంది. అదేవిధంగా ΔH వాల్యూ అనేటువంటిది ధనాత్మకంగా అంటే పాజిటివ్ వాల్యూని కలిగి ఉన్నట్లయితే, ఆ పాజిటివ్ వాల్యూని కలిగి ఉంది కనుక ఇచ్చినటువంటి రియాక్షన్ అనేటువంటిది ఉష్ణగ్రాహక చర్యగా చెప్పడం జరుగుతుంది. ఉష్ణమోచక చర్య అనేటువంటిది ΔH వాల్యూ నెగిటివ్గా ఉంటుంది. అంటే ఏదైతే ఉష్ణశక్తిని బయటికి ఇస్తుందో, ఏదైతే రసాయన చర్య ఉష్ణశక్తిని బయటికి పంపిస్తుందో అటువంటి రసాయన చర్యకి ΔH వాల్యూ అనేటువంటిది నెగిటివ్, రుణాత్మకంగా ఉంటుంది. ఏదైతే రసాయన చర్య ఉష్ణశక్తిని లోపలికి గ్రహిస్తుందో అటువంటి రసాయన చర్యకి ఈ ΔH వాల్యూ అనేటువంటిది మనకి +25గా ఉంటుంది. డెల్టా అనేటువంటిది డిఫరెన్స్ని సూచిస్తుంది. ఈ ప్రోడక్ట్స్కి ఉన్నటువంటి హీట్ ఎనర్జీ మైనస్ రియాక్టెంట్స్కి ఉన్నటువంటి హీట్ ఎనర్జీని చేస్తే మనకు ΔH అనేటువంటిది వస్తుంది. ఈ విధంగా ΔH వాల్యూ ధనాత్మకంగా ఉందా రుణాత్మకంగా ఉందా అనే అంశాన్ని ఆధారం చేసుకొని ఇచ్చినటువంటి చర్య ఉష్ణగ్రాహక చర్యనా ఉష్ణమోచక చర్యనా
అనే అంశాన్ని మనం చెప్పవచ్చు. ఇంకొక విషయాన్ని నేను ఏం చెప్పదలుచుకున్నానంటే ఇప్పుడు ఈ ఉష్ణమోచక చర్యకి ఎగ్జోథెర్మిక్ రియాక్షన్కి ఎండోథెర్మిక్ రియాక్షన్కి ఇక్కడ ఎగ్జోథెర్మిక్ రియాక్షన్ తీసుకుంటున్నాను, ఎండోథెర్మిక్ రియాక్షన్ అనేటువంటి తీసుకుంటున్నాను. సో ఈ ఎగ్జోథెర్మిక్ రియాక్షన్ని టెంపరేచర్ని ఇంక్రీజ్ చేస్తే చర్యా వేగం అనేటువంటిది ఏమవుతుంది అనే విషయాన్ని గమనించినట్లయితే ఎప్పుడైతే ఎగ్జోథెర్మిక్ రియాక్షన్కి టెంపరేచర్ని ఇంక్రీజ్ చేసినట్లయితే ఎగ్జోథెర్మిక్ రియాక్షన్ అంటే ఏంటి మనకి ఎగ్జోథెర్మిక్ రియాక్షన్ లోపల ఉష్ణశక్తి అనేటువంటిది బయటికి వస్తుంది. అంటే చర్యలో ఆల్రెడీ ఎక్కువగా ఉష్ణశక్తి ఉంది, ఆ ఉష్ణశక్తి అనేటువంటిది బయటికి వస్తుంది. బయటికి వస్తున్న ఉష్ణశక్తిని మనం బయటికి వెంటనే అంటే చల్లని వాతావరణాన్ని ఉపయోగించి ఆ ఉష్ణశక్తిని బయటికి కనుక తీసినట్లయితే రియాక్టెంట్స్ అనేటువంటివి ప్రోడక్ట్స్గా మారతాయి. రియాక్టెంట్స్ అనేటువంటివి ప్రోడక్ట్స్గా మారతాయి, స్పీడ్గా మారతాయి, వేగంగా రియాక్టెంట్స్ అనేటువంటివి ప్రోడక్ట్గా మారతాయి. అంటే చర్యా వేగం అనేటువంటిది పెరుగుతుంది. కానీ అలా కాకుండా మనము టెంపరేచర్ని ఇంక్రీజ్ చేస్తున్నాము అని అంటే రివర్స్లో టెంపరేచర్ని ఇస్తున్నాం, రివర్స్లో ఉష్ణశక్తిని ఇస్తున్నాం. ఆల్రెడీ రియాక్షన్ ఉష్ణశక్తిని బయటికి పంపిస్తుంది, మనం కూడా ఉష్ణశక్తిని ఇస్తున్నాం. కాబట్టి అటువంటి పరిస్థితి లోపల రియాక్టెంట్స్ అనేటువంటివి ప్రోడక్ట్గా మారడానికి ఆస్కారం ఉండదు. అంటే నెమ్మదిగా రియాక్టెంట్స్ అనేటువంటివి ప్రోడక్ట్స్గా మారుతూ ఉంటాయి. నెమ్మదిగా మారుతున్నాయనంటే చర్యా వేగం అనేటువంటిది తగ్గిపోతుంది. నేను ఇక్కడ రాస్తున్నాను. సో ఇక్కడ మనము టెంపరేచర్ని అంటే ఉష్ణోగ్రతని పెంచడం ద్వారా తగ్గించడం ద్వారా ఎగ్జోథెర్మిక్ రియాక్షన్ లోపల లేదా ఉష్ణమోచక చర్య లోపల చర్య వేగం ఏ విధంగా ఉంది, ఉష్ణగ్రాహక చర్య లోపల చర్య వేగం ఏ విధంగా ఉంది అనే విషయాన్ని గమనిద్దాం. సో ఇక్కడ ఎగ్జోథెర్మిక్ రియాక్షన్కి టెంపరేచర్ని ఇంక్రీజ్ చేసినప్పుడు చర్య వేగం అనేటువంటిది తగ్గిపోతుంది. ఎండోథెర్మిక్ రియాక్షన్ తీసుకుందాం. ఎండోథెర్మిక్ రియాక్షన్ అంటే ఏంటి? ఉష్ణగ్రాహక చర్య, ఉష్ణాన్ని గ్రహిస్తూ ఉంటుంది. సో ఉష్ణాన్ని గ్రహిస్తుంది. ఆ నేచర్ ఆఫ్ ద రియాక్షన్ ఏంటి? ఉష్ణాన్ని గ్రహించడం. మనం కూడా టెంపరేచర్ని ఇంక్రీజ్ చేసి ఉష్ణాన్ని ఇస్తున్నాం. సో టెంపరేచర్ని ఇంక్రీజ్ చేసినప్పుడు ఉష్ణాన్ని ఇస్తున్నాం కాబట్టి చాలా వేగంగా క్రియాజనకాలు అనేటువంటి క్రియాజన్యాలుగా మారుతూ ఉంటాయి, రియాక్టెంట్స్ అనేటువంటి ప్రోడక్ట్గా మారుతూ ఉంటాయి. అంటే ఇక్కడ మనకి చర్యా వేగం అనేటువంటిది పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. సో ఇవి రెండు కూడా ఉష్ణోగ్రత యొక్క ప్రభావము ఎగ్జోథెర్మిక్ రియాక్షన్ మరియు ఎండోథెర్మిక్ రియాక్షన్ పైన. సో ఇది ఉష్ణగ్రాహక చర్య మరియు ఉష్ణమోచక చర్యకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. సో మరొక క్లాస్లో మనము మరొక రసాయన శాస్త్ర అంశంతో కలుసుకుందాం. థ్యాంక్ యూ, వన్ అండ్ ఆల్.